Okay. Good evening, everyone. చూడండి, కమింగ్ టు ది IS 108 సేఫ్టీ ఇన్ కన్స్ట్రక్షన్ చెప్తున్నాను. అందులో స్కఫోల్డింగ్ సేఫ్టీ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఇట్ ఈస్ అ జనరల్ టాపిక్. దిస్ పర్టికులర్ టాపిక్ మే బి ఆస్క్డ్ ఇన్ IS 102 లో అడగచ్చు, 108 లో అడగచ్చు, 103 లో అడగచ్చు. సో జనరల్ టాపిక్ ఇది, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ సేఫ్టీలో ఉన్న వాళ్ళకి స్కఫోల్డింగ్ గురించి ఐడియా ఉంటుంది బాగా. ఓకే, కమింగ్ టు ది టాపిక్ నేమ్ ఇస్ స్కఫోల్డింగ్ సేఫ్టీ. దిస్ పర్టికులర్ టాపిక్ కమ్స్ అండర్ IS 102 సేఫ్టీ ఇంజనీరింగ్ 1, IS 102 సేఫ్టీ ఇన్ కన్స్ట్రక్షన్ లో రావచ్చు, IS 103 అంటే సేఫ్టీ ఇంజనీరింగ్ 2 లో కూడా రావడానికి ఆస్కారం ఉంది. సో కమింగ్ టు ది స్కఫోల్డింగ్, దీన్ని స్టీల్ స్కఫోల్డింగ్ అని అంటారు. ఒక ఇది జనరల్ గా రెనోవేషన్ వర్క్ కి, పెయింటింగ్ యాక్టివిటీస్ లాంటివి రెనోవేషన్ వర్క్స్ చేయడానికి చూడండి స్కఫోల్డింగ్ అంటారు. జనరల్ గా ఇలాంటి స్కఫోల్డింగ్ లోనే ఎక్కువ ప్రమాదాలు అవుతాయి. స్కఫోల్డింగ్ ఎరెక్షన్, డిస్మాంట్లింగ్ అప్పుడు ఏ రకమైన చెక్ లిస్టులు చూసుకోవాలి, అవన్నీ ఈ పర్టికులర్ టాపిక్ లో ఉంటాయి. ఓకే, కమింగ్ టు ది scaffoldings are working platforms used to protect the person working at height against from falling down and also stop the material and tools from falling down. అంటే స్కఫోల్డింగ్ అన్నది ఒక వర్కింగ్ ప్లాట్ఫామ్స్. అంటే జనరల్ గా గ్రౌండ్ లెవెల్లో ఎంత స్టేబుల్ గా వర్క్ చేస్తారో వర్కర్స్, వర్కింగ్ అట్ హైట్ లో కూడా అంత స్టేబుల్ గా పనిచేసే బెస్ట్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఓకే, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది స్కఫోల్డింగ్ ఏంటి? వర్కర్స్ పడిపోకుండా కాపాడడానికి, ఏమి యాజ్ వెల్ యాజ్ ద టూల్స్ మెటీరియల్స్ కూడా పడిపోకుండా ఇంకా కాపాడుకోవాలి. మరి ఫోన్ చేయలేదు ఏంటిని? చూడండి, అన్మ్యూట్ అవ్వండి దయచేసి ఎన్రోల్ అయినప్పుడు. Scaffoldings are working platforms used to protect the person working at height against from falling down and also stop the materials and tools from the falling down. ఓకేనా? టూల్స్ మెటీరియల్స్ పడిపోకుండా కాపాడుతాయి, యాజ్ వెల్ యాజ్ వర్కర్స్ పడిపోకుండా కాపాడబడ్డ అద్భుతమైన ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ని స్కఫోల్డింగ్ సిస్టమ్ అని అంటారు. కమింగ్ టు ది, ఇది చూడండి టైప్స్ ఆఫ్ స్కఫోల్డింగ్. ఇది ఇంపార్టెంట్, ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్. టైప్స్ ఆఫ్ స్కఫోల్డింగ్స్ ఎన్ని రకాలు? పైప్ అండ్ కప్లర్ స్కఫోల్డింగ్ ఆర్ స్టీల్ స్కఫోల్డింగ్. రెండోది సపోర్టెడ్ అండ్ ట్యూబ్లర్ స్కఫోల్డింగ్. మూడోది రోలింగ్ స్కఫోల్డ్. నాలుగోది హెచ్ ఫ్రేమ్ స్కఫోల్డ్. ఐదోది క్యాంటిలివర్ స్కఫోల్డ్. నెంబర్ 6 ఫుట్లాగ్ స్కఫోల్డ్. నెంబర్ 7 సస్పెండెడ్ స్కఫోల్డ్. నెంబర్ 8 ఏరియల్ లిఫ్ట్స్. ఇవి టైప్స్ ఆఫ్ స్కఫోల్డింగ్, ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కింద ఉపయోగపడతాయి. ఓకే, ఇక్కడ ఏరియల్ లిఫ్ట్ అనేది మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్స్, అది కూడా ఇచ్చేసాను ఇందులో. కమింగ్ టు ది, చూడండి పైప్ అండ్ కప్లర్ స్కఫోల్డింగ్, ఇదే వెరీ ఇంపార్టెంట్. దీన్నే స్టీల్ స్కఫోల్డింగ్ అని కూడా అంటారు. మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ కి 10 అంతస్తులు 8 అంతస్తుల వరకు ఈ పర్టికులర్ పైప్ అండ్ కప్లర్ స్కఫోల్డింగ్ అనేది కడతారు. వీటిని కట్టాలంటే కంపల్సరీగా టై ఇన్ స్పేసింగ్ ఉండాలి. అంటే టై ఇన్ స్పేసింగ్ అంటే ఆ బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ పోర్షన్ అయి ఉండాలి. ఆ పర్టికులర్ బిల్డింగ్ యొక్క కాలమ్స్ కి బీమ్స్ కి మన టై ఇన్ స్పేసింగ్ ఇచ్చి మన స్టెబిలిటీగా కడతారు. అప్పుడే మనకి 10 అంతస్తుల వరకు ఇవి స్థిరంగా ఉంటాయి. చూడండి ఇక్కడ రోలర్స్, ఈ రోలర్స్ ద్వారా మెటీరియల్స్ పైనుంచి కిందకి తీసుకురావచ్చు, పెట్టచ్చు. ఓకేనా? ఇది పైప్ అండ్ కప్లర్ స్కఫోల్డింగ్ ఆర్ స్టీల్ స్కఫోల్డింగ్. వీటికి సంబంధించిన సబ్ పాయింట్స్ ఇచ్చాను, ఇవి రాయగలిగితే ఈ పాయింట్స్ రాయండి. అదర్ దాన్ ఇఫ్ యూ నో ద బెటర్ పాయింట్స్ ఉంటే అవి రాసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సబ్ పాయింట్స్ ఇచ్చాను, అది అప్లై చేస్తే అప్లై చేయండి, లేకపోతే యూ హ్యావ్ టు జనరేట్ యువర్ ఓన్ పాయింట్స్. Steel scaffolding is constructed by steel pipes which are fixed together by steel couplers or fittings. అంటే ఈ పర్టికులర్ స్టీల్ స్కఫోల్డింగ్ అనేది స్టీల్ పైప్స్ తోటి తయారు చేస్తారు. జనరల్ గా 2 ఇంచ్ డయామీటర్ షెడ్యూల్ 40 తోటి ఈ పర్టికులర్ పైప్స్ ని, ఇది చూడండి వెర్టికల్ పోస్ట్, ఇది హారిజాంటల్ పోస్ట్, దీనికి కనెక్టర్ అంటే కప్లర్స్ పెట్టి బోల్ట్ అండ్ నట్స్ తోటి టైట్ చేస్తారు.
ఓకే, ఇట్ ఈస్ ఈజీ టు కన్స్ట్రక్ట్ అండ్ డిస్మాండ్లింగ్. దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం తేలిక, విప్పడం కూడా తేలిక. కప్లర్స్ లూజ్ చేస్తే స్టాండర్డ్ హార్జాంటల్ పోస్ట్, వెర్టికల్ పోస్ట్ సపరేట్ అవుతుంది. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ ద గ్రేటర్ స్ట్రెంగ్త్ అండ్ గ్రేటర్ డ్యూరబిలిటీ అండ్ హై ఫైర్ రెసిస్టెన్స్. దీనికి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, మన్నిక ఎక్కువ, అగ్ని యొక్క కదలిక కూడా దీనికి కాల్చలేదు అని అంటున్నాడు. ఇట్స్ ఇనీషియల్ కాస్ట్ ఈజ్ మోర్ బట్ ఇట్ బికమ్స్ ఎకనామికల్ ఇన్ రన్. అంటే దీనికి పెట్టుబడి పెట్టడమే లాంగ్ రేటింగ్ లో చాలా ప్రాఫిట్స్ వస్తాయి. జనరల్లీ మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కంట్రీస్ లో ఈ పర్టికులర్ స్కఫోల్డింగ్ మీదే బతికే కంపెనీలు చాలా ఉంటాయి అనమాట. అంటే ఓన్లీ ఆ కంపెనీస్ స్కఫోల్డింగ్ ఎరెక్షన్ నుంచి పర్ డే ఇంత రెంట్ ఛార్జ్ చేస్తారు, టార్గెట్ అయిన తర్వాత ఇప్పేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఎక్కువగా స్టీల్ కప్లింగ్స్ స్కఫోల్డింగ్స్ లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కమింగ్ టు ది నెంబర్ 2, సపోర్టెడ్ అండ్ ట్యూబ్లర్ స్కఫోల్డింగ్. ఇది ఒక రెడీమేడ్ స్ట్రక్చర్, ఇది ఒక సెల్ఫ్ సపోర్టింగ్ స్ట్రక్చర్. అర్థమైందా? ఇది జనరల్ గా మనకి మన స్టీల్ స్కాఫోల్డింగ్ తోటైనా తయారు చేయొచ్చు, వీటితోటైనా తయారు చేయొచ్చు. లేకపోతే రెడీమేడ్ స్ట్రక్చర్ మన ఫ్యాబ్రికేటెడ్ ఐటమ్ ద్వారా అయినా మనకి రెడీమేడ్ స్ట్రక్చర్ కింద అవైలబిలిటీ అవుతుంది. ఆర్డర్ ఇస్తే తయారు చేస్తారు. చూడండి, దీన్ని గార్డ్ రైలు, మిడ్ రైలు, వుడెన్ ప్లాంకింగ్, టాయ్ బోర్డు, వీటినే ప్లాట్ఫామ్ మెజర్మెంట్స్ అని అంటారు. ప్లాట్ఫామ్ మెజర్మెంట్స్ ఏంటి? గార్డ్ రైలు, మిడ్ రైలు, ప్లాంకింగ్, టాయ్ బోర్డు. గార్డ్ రైల్ పర్పస్ ఏంటి? మనుషులు పట్టుకోకుండా కాపాడుతుంది. యాజ్ వెల్ యాజ్ మిడ్ రైల్ అన్నది ఎడిషనల్ సపోర్ట్, ప్లాంకింగ్ అన్నది ఒక ఫ్లోరింగ్ మెంబరు మనుషులు నిలబడడానికి, అండ్ ఇది ఉంది కదా టాయ్ బోర్డు. ఈ టాయ్ బోర్డు అన్నది ఏంటి? మెటీరియల్స్, టూల్స్, మెటీరియల్స్ పడిపోకుండా కాపాడబడతాయి. అదైన తర్వాత కిందన బేస్ ప్లేట్ ఉండాలి. అంటే ఈ పర్టికులర్ స్కాఫోల్డింగ్ ఎరెక్షన్ చేయాలంటే స్టేబుల్ గ్రౌండ్ కండిషన్ ఉండాలి. వీటికి చూడండి సిల్స్ ఉంటాయి. ఇది సిల్, ఇది ఒక సిల్. దీని మీద పైప్ మీద కిందన బేస్ ప్లేట్ పెడతారు. ఇక్కడ చూడండి ఇవి డయాగ్నల్ బ్రాసెస్. డయాగ్నల్ బ్రాసెస్ కి ఎడిషనల్ స్ట్రెంత్ కి ఇది ఉపయోగిస్తారు. దీని క్రాస్ బ్రాసెస్, ఇది పైకి ఎక్కడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? దీన్ని స్కాఫోల్డింగ్ బ్రాకెట్స్ అని అంటారు. వీటిని స్కాఫోల్డింగ్ కాంపోనెంట్స్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది చూడండి సపోర్టెడ్ అండ్ ట్యూబ్లర్ స్కాఫోల్డింగ్ ఏంటి? ఇది రెండో దాని గురించి చెప్తున్నాను. ఇది జనరల్ గా దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ యూజ్డ్ ఫార్మ్ ఆఫ్ స్కాఫోల్డింగ్, అండ్ దిస్ టైప్ యూ విల్ సీ బీయింగ్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ ఆన్ మోస్ట్ అదర్ ఫార్మ్స్ వేర్ ఎలివేషన్ ఈజ్ రిక్వైర్డ్. అంటే బిల్డింగ్ యొక్క ఎలివేషన్ ఫ్రంట్ వ్యూ కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ పర్టికులర్ సపోర్టెడ్ అండ్ ట్యూబ్లర్ స్కాఫోల్డ్ అనేది వాడతారు. ఇట్ ఈస్ జనరల్లీ ఇంటెండెడ్ ఫర్ సింగిల్ స్టేజ్ అండ్ డబుల్ స్టేజ్ బిల్డింగ్స్ వేర్ ఎలివేషన్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. అంటే సింగిల్ స్టేజ్, డబుల్ స్టేజ్ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ వర్క్ చేయడానికి ఈ పర్టికులర్ సపోర్టెడ్ అండ్ ట్యూబ్లర్ స్కాఫోల్డింగ్ అనేది వాడతారు. ఓకే, నెక్స్ట్ చూడండి రూలింగ్ స్కాఫోల్డింగ్. రూలింగ్ స్కాఫోల్డింగ్స్ లో కిందన రూలర్స్ ఉంటాయి. ఈ రూలర్స్ మీద ఇన్సైడ్ వర్క్ షాప్స్ లో, పెద్ద పెద్ద వర్క్ షాప్స్ ఉంటాయి కదా, 3 మీటర్ హైట్ వర్క్ షాప్స్ లో ఏదైనా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫిట్టింగ్స్, లైట్ ఫిట్టింగ్స్ అవి పెట్టడానికి ఈ రూలింగ్ స్కాఫోల్డింగ్ వాడతారు. ఇవి రూలర్స్ మీద మౌంట్ అయి ఉంటాయి. ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు తీసుకెళ్ళచ్చు. ఇక్కడ బ్రేక్ షూ మెకానిజం ఉంటుంది. స్క్రూ మెకానిజం ద్వారా ఈ పర్టికులర్ రూలర్ మీద స్క్రూ అటాచ్మెంట్ చేస్తే ఇవి తిరగకుండా అవుతాయి అన్నమాట. దీనికి కూడా చూడండి, ఇది టాప్ రైలు, మిడ్ రైలు, వర్కింగ్ ప్లాట్ఫామ్, టాయ్ బోర్డు, యాక్సెస్ ల్యాడర్ పైకి ఎక్కడానికి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా? కప్లర్స్ ఉంటాయి, క్రాస్ బ్రాసెస్ ఉంటాయి, డయాగ్నల్ బ్రాసెస్ అన్ని ఉంటాయి అన్నమాట. సో ఇవి రూలింగ్ స్కాఫోల్డింగ్ అంటే అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్మెంట్ అయ్యేది. కమింగ్ టు ది చూడండి, దిస్ పర్టికులర్ స్కాఫోల్డ్ ఇంటెండెడ్ టు యూజ్డ్ ఇన్ ఇన్సైడ్ ది వర్క్ షాప్ సచ్ యాజ్ ఏ పెయింటింగ్ వర్క్స్ కి, రిపేర్ వర్క్స్ కి, లైట్ ఫిట్టింగ్ వర్క్స్ అండ్ అదర్ ఓవర్ హెడ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇన్స్టాలేషన్ వర్క్స్ కి రూలింగ్ స్కాఫోల్డింగ్ అనేది వాడతారు జనరల్ గా వర్క్ షాప్స్ లో. ఇట్ ఈస్ మౌంటెడ్ ఎట్ బాటమ్ విత్ రోలర్స్ సో దట్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ ఇన్సైడ్ ది వర్క్ షాప్. అంటే వర్క్ షాప్ లో ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి తీసుకెళ్ళడానికి రూలింగ్ స్కాఫోల్డింగ్ వాడబడుతుంది. జనరల్ గా ఇక్కడ 2-3 ఎక్కుతారు, కింద నుంచి మనుషులు దోస్తూ ఉంటారు. సో ఇది రూలింగ్ స్కాఫోల్డింగ్. తర్వాత నెక్స్ట్ హెచ్ ఫ్రేమ్ స్కాఫోల్డింగ్. హెచ్ ఫ్రేమ్ స్కాఫోల్డింగ్ కూడా ఇది రెడీమేడ్ స్ట్రక్చరే,
కాకపోతే ఇక్కడ ల్యాడర్స్ ఉండవు, స్టేర్స్ ఉంటాయి. అంటే ఒక లెడ్జర్ నుంచి ఇంకో లెడ్జర్కి ఎక్కడానికి స్టేర్స్ ఉంటాయి. ఇది ఒక రెడీమేడ్ స్ట్రక్చర్. దీన్ని హెచ్ ఫ్రేమ్ స్కాఫోల్డర్ అంటారు. జనరల్ గా అబ్రాడ్ కంట్రీస్ లో ఈ పర్టికులర్ హెచ్ ఫ్రేమ్ స్కాఫోల్డింగ్ అనేది వాడతారు. ఇట్ ఈస్ ఆల్సో ఇంటెండెడ్ ఫర్ బిల్డింగ్ ఎలివేషన్ వర్క్స్. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాబ్రికేటెడ్ ఐటమ్. హెచ్ ఆకారంలో ఉంది కాబట్టి హెచ్ ఫ్రేమ్ స్కాఫోల్డింగ్ అని అంటారు. It is one of the most common type of shuttering scaffold material because they are easy to use, inexpensive and multi-purpose కింద దీన్ని ఉపయోగించవచ్చు. It is generally intended to use in double stair buildings for good elevation works కి ఇది ఉపయోగపడుతుంది. చూడండి, దిస్ టైప్ ఆఫ్ స్కఫోల్డింగ్ అకామిడేట్ మెనీ యూస్ఫుల్ యాక్సెసరీస్. దీనికి చాలా ఉప పరికరాలు ఉంటాయి. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సెక్షన్ స్కఫోల్డింగ్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్యాంటిలివర్ స్కఫోల్డ్. క్యాంటిలివర్ స్కఫోల్డ్ అంటే చూడండి, ఇది క్యాంటిలివర్ మీన్స్ వన్ సైడ్ ఫిక్స్డ్, వన్ సైడ్ ఫ్రీగా ఉంటుంది. జనరల్ గా మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి అన్స్టేబుల్ గ్రౌండ్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, కింద నుంచి కట్టడానికి వీల్లేని ప్రదేశంలో, లేకపోతే ఆ బిల్డింగ్ దగ్గర విపరీతంగా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఈ పర్టికులర్ క్యాంటిలివర్ స్కఫోల్డింగ్ అన్నది కన్స్ట్రక్షన్ చేస్తారు ఈ రకంగా. ఇక్కడ చూడండి, వాల్ లోపల హోల్స్ పెట్టి 5 స్టాండర్డ్స్ దూరుస్తారు. దాని మీద సపోర్ట్ తోటి ఈ క్యాంటిలివర్ స్కాఫోల్డింగ్ అన్నది నిర్మించబడుతుంది. సో ఇది చూడండి, మనకి దిస్ టైప్ ఆఫ్ స్కాఫోల్డింగ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్. అంటే క్రింద పేర్కొన్న సర్కమ్స్టెన్స్ లో ఈ క్యాంటిలివర్ స్కాఫోల్డింగ్ అనేది వాడతారు. ఇప్పుడు when ground does not have a capacity to support the standard pipes, అంటే గ్రౌండ్ లెవెల్ కండిషన్స్ బాగాలేనప్పుడు, అన్ఈవెన్ గ్రౌండ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ క్యాంటిలివర్ స్కాఫోల్డింగ్ అనేది వాడతారు. when the ground near the wall is free from traffic, అంటే ఆ బిల్డింగ్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉందనుకో, కింద నుంచి మనం కన్స్ట్రక్షన్ చేయలేం కాబట్టి ఇలాంటి క్యాంటిలివర్ స్కాఫోల్డింగ్ వాడతారు. when upper part of the wall is under construction, అంటే బిల్డింగ్ అంతా అయింది, ఈ కొత్తగా ఒక వాల్ కట్టారు, దీనికి ఏదైనా పెయింటింగ్ వర్క్ కి, మ్యాషనరీ వర్క్స్ చేయడానికి కింద నుంచి స్కాఫోల్డింగ్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి పర్టికులర్ క్యాంటిలివర్ స్కాఫోల్డింగ్ అనేది వాడతారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, పుట్లాగ్ స్కాఫోల్డింగ్. ఇది పుట్లాగ్ స్కాఫోల్డింగ్ అనేది బ్రిక్, మ్యాషనరీ వర్క్స్ కి వాడతారు. బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు చూడండి, ఇవి పుట్లాగ్స్. దీని యొక్క ఎడ్జ్ కాలం లో దూరుస్తారు అనమాట. కమింగ్ టు ది పుట్లాగ్ స్కాఫోల్డింగ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఇన్ బ్రిక్ అండ్ మ్యాషనరీ వర్క్స్ కి వాడతారు. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ స్టాండర్డ్ పైప్స్, లాడర్స్ అండ్ పుట్లాగ్స్ ఉంటాయి. ఓకే, కమింగ్ టు ది పుట్లాగ్ ఈజ్ ప్యారలల్ టు ది వాల్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 1.2 మీటర్ లాంగ్. అంటే ఈ పుట్లాగ్ స్కాఫోల్డింగ్ అన్నది 1.2 మీటర్ లెంత్ ఉంటుంది. అండ్ మన డిస్టెన్స్ బిట్వీన్ పుట్లాగ్స్ ఈజ్ 2 to 2.5 మీటర్స్. ఇక్కడ చూడండి, 2 పుట్లాగ్స్ ఉన్నాయి కదా, ఇదొక పుట్లాగు, ఇదొక పుట్లాగు. దీని రెండింటి మధ్యన 2 to 2.5 మీటర్స్ డిస్టెన్స్ లో పెట్టాలి. చూడండి, ల్యాడర్ హైట్స్ ఆర్ 1.2 to 1.5 మీటర్స్ ఉండాలి. ఇది ఒక డిజైన్. అంటే మన పాతకాలంలో ఎక్కువగా ఈ పుట్లాగ్ స్కాఫోల్డింగ్స్ వాడేవారు. ఇలాంటి పుట్లాగ్ స్కాఫోల్డింగ్ కి ప్లాట్ఫామ్ మెజర్మెంట్స్ ఉండవు కాబట్టి డేంజర్ అనమాట. కమింగ్ టు ది నెంబర్ 7, మనకి సస్పెండెడ్ స్కాఫోల్డింగ్. జనరల్ గా పెయింటింగ్ వర్క్స్, రినోవేషన్ వర్క్స్ కి ఈ టైప్స్ మన సస్పెండెడ్ స్కాఫోల్డింగ్స్ వాడతారు. ఇది 2 చైన్స్ లేదా 2 రోప్స్ మీద వేలాడుతూ ఉంటది. ఇక్కడ చైన్ పుల్లీ బ్లాక్ ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే రైజ్ అవుతుంది, క్లాక్ వైజ్ తిప్పితే డౌన్ అవుతుంది. ఓకే, కంపల్సరీగా సేఫ్టీ హార్నెస్ బెల్ట్ వేసుకొని పనిచేయాలి. చూడండి, ఈ పర్టికులర్ సపోజ్ ఇవి రోప్స్ అనుకోండి, ఆ రోప్స్ ని ఎట్టి పరిస్థితుల్లో హీట్ కి ఎక్స్పోజ్ చేయకూడదు. హీట్ కి ఎక్స్పోజ్ అయితే కట్ అయిపోతాయి. కంపల్సరీగా చైన్ వాడితే సమ్ ఎక్స్టెంట్ సేఫ్ అనమాట. రైట్, కమింగ్ టు ది మనకి సస్పెండెడ్ స్కాఫోల్డింగ్. ఇన్ సస్పెండెడ్ స్కాఫోల్డింగ్ ద వర్కర్ ప్లాట్ఫార్మ్ ఈజ్ సస్పెండెడ్ ఫ్రమ్ ది రూఫ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది వైర్ రోప్స్ ఆర్ చైన్స్ ద్వారా మన రూఫ్స్ నుంచి వేలాడుతూ ఉంటది. ఇట్ కెన్ బి రైజ్డ్ ఆర్ లోవర్డ్ అట్ ఎ రిక్వైర్డ్ లెవెల్. అంటే ఇది పైకి ఎత్తుకోవచ్చు, కిందకి దించుకోవచ్చు యాజ్ పర్ చైన్ పుల్లీ బ్లాక్ మెకానిజం అనుగుణంగా. దిస్ టైప్ ఆఫ్ స్కాఫోల్డింగ్ ఈజ్
used for the repair works such as a painting works. అంటే అవుట్ సైడ్ బిల్డింగ్ రిపేర్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్ ఏదైనా ఉంటే ఈ పర్టికులర్ సస్పెండెడ్ స్కఫోల్డింగ్ అనేది వాడతారు. కమింగ్ టు ది నెంబర్ 8, ఏరియల్ లిఫ్ట్. ఏరియల్ లిఫ్ట్స్ అంటే మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్స్. జనరల్ గా మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్స్ ఎప్పుడు వాడతారంటే బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకేదైనా చిన్న చిన్న వర్క్స్ అవుట్ సైడ్ నుంచి పనిచేయాలంటే ఈ పర్టికులర్ ఏరియల్ లిఫ్ట్స్ వాడతారు. అంటే ఇది కూడా స్కఫోల్డింగ్ లో ఒక టైప్ అన్నట్టు ఇచ్చాను. ఇది కంటెంట్, దానికి రిలేటెడ్ గా రాయండి. ఇదిలో ఎక్కువ మంది మనుషులు యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ ఎక్కించుకొని ఒకేసారి పని చేసుకోవచ్చు. ఇది మనకి హెయిర్ మీద దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓకే, చూడండి, ఏరియల్ లిఫ్ట్స్ షుడ్ బి యూజ్డ్ వేర్ వర్కర్స్ నీడ్ టు ఏబుల్ టు కంప్లీట్ ఎ కన్స్ట్రక్షన్. ఒక కంప్లీట్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఏరియల్ లిఫ్ట్స్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ది బిల్డింగ్ వర్క్ ఈస్ బీయింగ్ కంప్లీటెడ్ ఆన్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ and both workers and material will need to work outside of the particular multi-storage building at the different times, then aerial lift will make it easier and safer to lift even large amount of the material and multiple workers to the levels required. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా 5 అంతస్తుల బిల్డింగ్, 6 అంతస్తుల బిల్డింగ్ అవుట్ సైడ్ ప్యాచ్ వర్క్స్ చేయాలి అనుకుంటే దానికి స్కఫోల్డింగ్ కట్టడం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఈ మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్స్, ఏరియల్ లిఫ్ట్స్ తెప్పించి అందులో మనుషుల్ని, మెటీరియల్ ని ఎక్కించి చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. సో ఇదొక మనకి ఎస్ఐ క్వశ్చన్ అండి. ఇది కంపల్సరీగా అడుగుతాడు, చాలా సార్లు అడిగాడు, రిపీటెడ్ క్వశ్చన్. ఐఎస్ 108లో కానీ 102లో కానీ అడుగుతాడు. చాలా జాగ్రత్తగా చదవండి. టైప్స్ ఆఫ్ స్కఫోల్డింగ్ ఏమీ లేదు, మీరు డెఫినిషన్ టైప్స్ రాశారంటే మీకు 50% మార్క్స్ పడిపోతాయి. తర్వాత మీరు ఓన్ గా పాయింట్స్ మీరు జనరేట్ చేసుకుని రాయొచ్చు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ హ్యావ్ టు రైట్ దిస్ పాయింట్, అదర్వైజ్ ఇఫ్ యూ నో ది బెటర్ దాన్ దిస్ పాయింట్ యూ హ్యావ్ టు అప్లై దోస్ పాయింట్స్. సో ఇది అర్థమైంది కదా, జాగ్రత్తగా రాయండి. పేర్లు గుర్తుపెట్టుకోండి, 8 పేర్లు గుర్తుపెట్టుకోండి. రైట్, తర్వాత ఏంటి, ప్లాట్ఫామ్ మెజర్మెంట్. ప్లాట్ఫామ్ మెజర్మెంట్స్ అంటే ఇది ఉంది కదా, ఇది మనకి చూడండి, దీన్ని ప్లాట్ఫామ్ మెజర్మెంట్ అని అంటారు. ఇది టాప్ రైలు, గార్డ్ రైలు, మిడ్ రైలు, టాయ్ బోర్డు, మన అర్కింగ్ ప్లాట్ఫామ్, ఫ్లోర్ మెంబర్, దీన్ని ప్లాట్ఫామ్ మెజర్మెంట్స్ అని అంటారు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది టాప్ రైలు మనుషులు పడిపోకుండా కాపాడుతుంది. మిడ్ రైల్ అన్నది ఎడిషనల్ సపోర్ట్, టాయ్ బోర్డ్ అన్నది టూల్స్, మెటీరియల్స్ పడిపోకుండా కాపాడుతుంది. ఇది ఒక ఫ్లోరింగ్ మెంబర్, సరేనంటే మనుషులు నిలబడడానికి. ఇలాగ కంప్లీట్ అయినప్పుడే పనిచేసేటట్టు ఉండాలి. ఇది ఒక రూలింగ్ స్కఫోల్డింగ్. సో చూడండి, గార్డ్ రైల్. ప్లాట్ఫామ్ మెజర్మెంట్స్ ఏంటి? గార్డ్ రైల్ అంటే మనకి ట్యూబ్ ఈస్ ఫిటెడ్ లాంగిట్యూడ్నల్లీ అక్రాస్ ది స్కఫోల్డింగ్ స్ట్రక్చర్ టు ప్రివెంట్ ది ఫాల్ ఆఫ్ ది పర్సన్ ఫ్రమ్ ది వర్కింగ్ ప్లాట్ఫామ్ 36 to 46 inches. దీన్ని టాప్ రైల్ అని అంటారు. ఇది మన గ్రౌండ్ లెవెల్ అంటే మన ఫ్లోర్ మెంబర్ నుంచి 36 to 45 inches హైట్ ఉండాలి. ది మెయిన్ పర్పస్ ఏంటి? మనుషులు పడిపోకుండా కాపాడబడేది. అది దాన్ని టాప్ రైల్ అని అనొచ్చు, గార్డ్ రైల్ అని అనొచ్చు. రెండోది మిడ్ రైల్. మిడ్ రైల్ షల్ బి ఇన్స్టాల్డ్ ఈక్వి డిస్టెన్స్ బిట్వీన్ వర్కింగ్ సర్ఫేస్ అండ్ గార్డ్ రైల్. ఇట్ ఈస్ అరౌండ్ 21 to 24 inches. దీన్ని మిడ్ రైల్ అని అంటారు. ఇది ఉంది కదా, దీన్ని మిడ్ రైల్. ఇది టాప్ రైల్ కి ఫ్లోర్ మెంబర్ కి ఈక్వి డిస్టెన్స్ కరెక్ట్ గా సెంటర్ లో పెట్టాలి, ఎడిషనల్ సపోర్ట్ కి. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 3, టాయ్ బోర్డ్. A barrier is secured along the sides and ends of the platform unit to guard against the falling of the materials and tools and other loose objects. ఇది 3 to 4 inches ఉంటుంది. చూడండి, దీన్ని టాయ్ బోర్డ్ అంటారు. ఈ టాయ్ బోర్డ్ పర్పస్ ఏంటి? ఇది మొత్తం 4 sides కవర్ అయి ఉంటుంది. టూల్స్, మెటీరియల్స్ పట్టుకోకుండా ఈ టాయ్ బోర్డ్ అనేది కవర్ చేస్తూ ఉంటుంది. తర్వాత స్కఫోల్డింగ్ ఫ్లాంక్స్. స్కఫోల్డింగ్ ఫ్లాంక్స్ అంటే మనకి ఫ్లోరింగ్ మెంబర్, మనుషులు నిలబడి పనిచేస్తుంది. ఏ వుడెన్ బోర్డ్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ కాంపోనెంట్ దట్ ఈస్ ద ఫ్లోర్ మెంబర్. ఇది వుడెన్ బోర్డ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ కాంపోనెంట్ అయినా అయి ఉండొచ్చు. ఇది ఒక ఫ్లోర్ మెంబర్ కింద, అంటే మనిషి నిలబడడానికి, పనిచేయడానికి అనువుగా ఉంటుంది అనమాట. సో
దీస్ ఆర్ నథింగ్ బట్ ప్లాట్ఫామ్ మెజర్మెంట్స్. ఓకేనా, ఇది ఒక 3 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్. స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్ చూడండి, టైప్స్ ఆఫ్ స్కఫోల్డింగ్ వేరు, స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్ వేరు. స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్ అంటే స్కఫోల్డింగ్ లో ఉండే భాగాలు ఏంటేంటి ఉంటాయి, మన స్టీల్ స్కఫోల్డింగ్ లో ఏముంటాయి అన్నది చెప్పాను. స్టాండర్డ్ పైప్ ఉంటుంది, తర్వాత బేస్ ప్లేట్ ఉంటుంది, సిల్ అంటే చెక్క ముక్క, తర్వాత యాక్సెస్ ల్యాడర్, టాప్ రైలు, మిడ్ రైలు, టాయ్ బోర్డు, వుడెన్ ఫ్లాంకింగ్, క్రాస్ బ్రాసెస్, డయాగ్నల్ బ్రాసెస్, స్కఫోల్డింగ్ బ్రాకెట్, స్టీల్ కపులర్స్ ఆర్ కనెక్టర్స్, రూలర్స్. ఇవన్నీ మన స్కఫోల్డింగ్ యొక్క కాంపోనెంట్స్ అన్నమాట, స్కఫోల్డింగ్ లో ఉండే పార్ట్లు. ఓకే రైట్, ఇది ఒక 3 మార్క్స్ క్వశ్చన్. ఓకే, మీకు ఆల్రెడీ చూపించాను చెప్పాను కాబట్టి దట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, స్కఫోల్డింగ్ హజార్డ్స్, ప్రివెంటివ్ మెజర్స్. స్కఫోల్డింగ్ హజార్డ్స్ ఇచ్చాను, తర్వాత మన సేఫ్టీ ప్రికాషన్స్. ఇది IS 102 రిలేటెడ్ ఎస్ఏ క్వశ్చన్, చాలా సార్లు అడిగాడు ప్రీవియస్ పేపర్స్ లో, జాగ్రత్తగా చదువుకోండి. ఇందులో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. చూడండి, స్కఫోల్డింగ్ మెయిన్ హజార్డ్స్ ఏంటి? ఫాలింగ్ ఆఫ్ ది పర్సన్స్, అంటే వ్యక్తులు పడిపోయే ఆస్కారం ఉంది. ఎప్పుడు టాప్ రైల్, గార్డ్ రైల్ కన్స్ట్రక్షన్ చేయకపోతే మెటీరియల్స్ మన వ్యక్తులు పడిపోయే ఆస్కారం ఉంది. ఫాలింగ్ ఆఫ్ టూల్స్ అండ్ ఆర్టికల్స్, అంటే మెటీరియల్స్, టూల్స్ పడిపోయే ఆస్కారం ఉంది ఎప్పుడు టాయ్ బోర్డ్ కన్స్ట్రక్షన్ చేయకపోతే. నెక్స్ట్ ఎరెక్టింగ్ అండ్ డిస్మాండ్లింగ్ స్కఫోల్డింగ్. స్కఫోల్డింగ్ కట్టడం కష్టమే, విప్పడం కష్టమే. దీనికి ప్రత్యేకమైన శిక్షణ పొందిన వర్కర్స్ వస్తారు, ట్రైన్డ్ వర్కర్స్. వాళ్ళు చేస్తే స్కఫోల్డింగ్ ఎరెక్షన్ చేయాలి, డిస్మాండ్లింగ్ చేయాలి. ఆర్డినరీ వర్కర్స్ చేయించాలంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. తర్వాత క్లైంబింగ్ అప్ అండ్ డౌన్ స్కఫోల్డింగ్. ఒకసారి స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత 5 అంతస్తులు 6 అంతస్తులు బిల్డింగ్ స్కఫోల్డింగ్ కట్టిన తర్వాత పైకి ఎక్కడం కిందకి దిగడం కూడా యాక్సెస్ లాడర్స్ మీద ఉంటుంది కాబట్టి అత్యంత ప్రమాదకరం. అదైన తర్వాత మూవింగ్ రూలింగ్ స్కఫోల్డ్స్ విత్ వర్కర్స్ ఆన్ ది ప్లాట్ఫామ్స్. చూడండి, ఈ పర్టికులర్ రూలింగ్ స్కఫోల్డింగ్ మీద వర్కర్స్ పనిచేస్తున్నారు. మీరు ఏదైనా వాళ్ళు బరువైన మెటీరియల్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు, మీరు కింద నుంచి ఏదైనా జగ్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళ చేతులు నలిగిపోయి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో మూవింగ్ రూలింగ్ స్కఫోల్డ్ మీద అంటే వర్కర్స్ పనిచేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మూవ్మెంట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఫెయిల్యూర్ టు ఇన్స్టాల్ ఆల్ రిక్వైర్డ్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ అ బేస్ ప్లేట్ కనెక్షన్స్, బ్రాసెస్. ఒకసారి స్కఫోల్డింగ్ ఇన్స్టాల్ చేసామంటే కంపల్సరిగా ఆ పైప్ కింద బేస్ ప్లేట్స్ ఉండాలి, సిల్స్ ఉండాలి, మన క్రాస్ బ్రాసెస్ ఉండాలి, డయాగ్నల్ బ్రాసెస్ ఉండాలి. అవి లేకుండా స్కఫోల్డింగ్ ఎరెక్షన్ చేయడం అన్నది అత్యంత ప్రమాదకరం. నెక్స్ట్ చూడండి, ప్లాంకింగ్, స్లైడింగ్ ఆఫ్ బ్రేకింగ్. అంటే ఆ పర్టికులర్ మన ఫ్లోరింగ్ మెంబర్స్ ఏదైనా క్రాక్లు ఉన్న ప్లాంకింగ్ వేసారనుకోండి, మీకు మనుషులు ఎక్కంగానే తిరిగిపోతాయి. సో అది ప్రమాదం. సో కింద వేసిన ఫ్లోర్ మెంబర్ యొక్క ప్లాంకింగ్ మంచి క్వాలిటీ కంట్రోల్ వుడ్ మెటీరియల్ వేయాలి, లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ గ్రిల్స్ చేసేస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఇంప్రాపర్ లోడింగ్ ఆర్ ఓవర్లోడింగ్. చూడండి, జనరల్ గా స్కఫోల్డింగ్ అన్నది మన 3 క్లాసుల కింద కన్స్ట్రక్షన్ చేస్తారు. క్లాస్ ఏ లైట్ డ్యూటీ, క్లాస్ బి మీడియం డ్యూటీ, క్లాస్ సి హెవీ డ్యూటీ. ఎప్పుడు స్కఫోల్డింగ్ కట్టాలన్నా హెవీ డ్యూటీ స్కఫోల్డింగ్ కట్టారనుకోండి, వర్కర్లు ఎంతమంది అయినా ఎక్కి పని చేసుకోవచ్చు. లైట్ డ్యూటీ, మీడియం డ్యూటీ కట్టారు, మనకి తెలియకుండా, మన లోడ్ కెపాసిటీ తెలియకుండా ఎక్కువ మంది వర్కర్స్ మెటీరియల్స్ పైకి వెళ్ళాయి, దానివల్ల స్కఫోల్డింగ్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది. తర్వాత ప్లాట్ఫామ్స్ నాట్ ఫుల్లీ ప్లాంక్డ్ ఆర్ డెక్డ్. అంటే కంపల్సరీగా ప్లాట్ఫామ్స్ టాప్ రైలు, మిడ్ రైలు, టాయ్ బోర్డు అనేది పెట్టాలి. చూడండి, ప్లాట్ఫామ్స్ వితౌట్ గార్డ్ రైల్ అంటే టాప్ రైల్ లేకుండా ప్లాట్ఫామ్స్ పెట్టి పనిచేస్తే మనుషులు పడిపోయే ప్రమాదం ఉంది. తర్వాత ఎన్విరాన్మెంటల్, అంటే ఎక్కువగా వర్షం పడుతున్నప్పుడు, మంచు కురుస్తున్నప్పుడు ఈ స్కఫోల్డింగ్ మీద ఎక్కి పని చేయకూడదు. కంపల్సరీగా సన్నీ క్లైమేట్ ఉన్నప్పుడే స్కఫోల్డింగ్ మీద ఎక్కి పనిచేసేటట్టు ఉండాలి. తర్వాత మూవింగ్ రూలింగ్ స్కఫోల్డింగ్ ఇన్ ది విన్సిటీ ఆఫ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ వైర్స్.
చూడండి పర్టికులర్ రూలింగ్ స్కాఫోల్డింగ్ మీద పనిచేస్తున్నారు. ఇది రూలింగ్ స్కాఫోల్డింగ్, ఇది కనబడుతుంది కదా, ఇది అంటే ఇది మూవ్మెంట్ చేస్తున్నారు. దగ్గరలో ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ ఉన్నాయి. మినిమం 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయకుండా ఇది ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ దగ్గర జరిపారనుకోండి, ఇట్ ఈస్ ద స్టీల్ కాంపోనెంట్స్, ది వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. తద్వారా ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఏదైనా డిజాస్టర్ జరిగే ఆస్కారం ఉంది. సో ఇలాంటి రోలింగ్ స్కాఫోల్డింగ్, మూవింగ్ స్కాఫోల్డింగ్, ఏదైనా ఓవర్ హెడ్ సర్వీస్ లైన్ నుంచి మినిమం 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎనీ స్కాఫోల్డింగ్, అది స్టీల్ స్కాఫోల్డింగ్ అయినా లేకపోతే సపోర్టెడ్ స్కాఫోల్డింగ్ అయినా మినిమం 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చెయ్యాలని అంటున్నాడు. ఓకే, రైట్. ఇందులో ఇమేజెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి మీకు ఇమేజ్ చూపించానంటే అర్థం అవుతాయని చెప్పి ఇన్ని ఇమేజ్లు ఇచ్చాను నేను. ఓకేనా? తర్వాత ఎక్కడి వరకు చెప్పాను? ఎన్విరాన్మెంటల్ ఇక్కడ వరకు చెప్పాను. తర్వాత ఇది కంపల్సరిగా స్కాఫోల్డింగ్ ట్యాగింగ్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో రెడ్ ట్యాగింగ్ వేసిన స్కాఫోల్డింగ్ మెటీరియల్ వాడకూడదు. రెడ్ ట్యాగ్ వేసిన స్కాఫోల్డింగ్ విడిచి అవతల పడేటట్టు ఉండాలి. గ్రీన్ ట్యాగ్ వేసిన స్కాఫోల్డింగ్ మెటీరియలే మీరు వాడాలి. రెడ్ ట్యాగ్, గ్రీన్ ట్యాగ్ అనేది మనకి ఎవరు వేయాలి? మీరే వేయాలి. అర్థమైందా? పర్టికులర్ స్కాఫోల్డింగ్ మెటీరియల్ అంతా చెక్ చేసి ఏదైనా క్రాక్లు అది ఉంటే ఆ కప్లర్స్ కానీ, కనెక్టర్స్ కానీ, స్టాండర్డ్ పైప్స్ కానీ రెడ్ ట్యాగ్ వేసి దాన్ని వాడకుండా చూడాలి. లేకపోతే మంచి క్వాలిటీ కంట్రోల్ స్కాఫోల్డింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, స్కాఫోల్డింగ్ కాంపోనెంట్స్ కి గ్రీన్ ట్యాగ్ వేయాలి. ఓకే, ఇది మంచి పాయింట్. గ్రీన్ ట్యాగ్ ఫర్ యూజ్, రెడ్ ట్యాగ్ ఫర్ డోంట్ యూజ్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్. ఎవరు డౌట్ అడిగారు చూద్దాం. అంటే డూ యూ సెండ్ దిస్ మెటీరియల్? ఏది రెడ్ ట్యాగ్, గ్రీన్ ట్యాగ్? నేను పీపీటీ పంపిస్తాను, వర్రీ కాకండి. అర్థమైందా? పీపీటీ పంపిస్తాను, టాపిక్ అయిన తర్వాత పీపీటీ పంపిస్తాను. అది మీకు పంపించిన కోర్స్ కోఆర్డినేటర్కి పంపిస్తాను, వాళ్ళు మీకు పంపిస్తారు. తర్వాత మినిమం క్లియరెన్స్, ఎలక్ట్రికల్ లైన్స్ నుంచి మినిమం క్లియరెన్స్. ఈ టేబుల్ కూడా ఇంపార్టెంటే. సార్ డిస్టర్బెన్స్ చేయకండి, క్లాసు మధ్యలో టైం లేదు నాకు. మీకు పీపీటీ రాకపోతే బెటర్ టు ఆస్క్ కోర్స్ కోఆర్డినేటర్. చూడండి, మినిమం క్లియరెన్స్ ఫ్రమ్ ది ఎలక్ట్రికల్ లైన్స్. ఇందులో 2 రకాలు ఉంటాయి మనకి, ఇన్సులేటెడ్ లైన్స్, అన్ఇన్సులేటెడ్ లైన్స్. అంటే ఇన్సులేటెడ్ లైన్స్ అంటే పీవీసీ పైప్స్ ఆ పర్టికులర్ ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ కు తొడుగుతారు. అన్ఇన్సులేటెడ్ లైన్స్ అంటే ఓవర్ హెడ్స్ మన పీవీసీ పైప్స్ ఉండవు. చూడండి, ఎక్కడైనా మన బిల్డింగ్ పక్క నుంచి కరెంట్ వైర్స్ వెళ్తుంటే అవి ఇన్సులేట్ చేస్తారు, వాటికి పీవీసీ పైపులు వేస్తారు. జనరల్ గా ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ అన్ని అన్ఇన్సులేటెడ్ ఉంటాయి. ఎందువల్ల? ఇన్సులేషన్ వేయక కాదు, ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా లైన్ కట్ అయితే వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఇన్సులేట్ చేయరు అనమాట. సో మినిమం క్లియరెన్స్ ఎలక్ట్రికల్ లైన్స్ ఎంత ఉండాలి? ఇన్సులేటెడ్ కి లెస్ దాన్ 300 volts అంటే మినిమం 3 feet మెయింటెనెన్స్ పెట్టాలి డిస్టెన్స్. అవి మనకి ఇన్సులేటెడ్ అయితే. సేఫ్టీ ఆఫీసర్ ఈస్ ద రెస్పాన్సిబుల్ putting tags, not scaffolders. Just you have to check all scaffolding material. చూడండి, లెస్ దాన్ 300 volts అంటే 3 feet. ఇది చూడండి 300 volts to 50 kilovolt. చూడండి 1 kilovolt కి 50,000, సారీ 1 kilovolt is equal to 1000 volts. అంటే 300 volts నుంచి 50,000 volts వరకు మినిమం 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత మోర్ దాన్ 50 kilovolt ఉంటే 10 feet ప్లస్ 4 inches ఫర్ ఈచ్ అడిషనల్ కేవీ. సపోజ్ అది ఓవర్ హెడ్ సర్వీస్ లైన్ కెపాసిటీ 51 ఉందనుకోండి, 51 kV ఉంటే 10 feet 4 inches పెడతావు. 52 ఉంటే 10 feet 8 inches పెడతావు. 53 ఉందంటే 11 feet 2 inches పెడతావు. అలాగ ఒక్కొక్క కేవీ పెరుగుతున్న కొద్దీ
జస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ మినిమం 4 ఇంచ్ క్లియరెన్స్ డిస్టెన్స్. ఆ స్కఫోల్డింగ్ నుంచి ఆ ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ కి అంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ అన్ఇన్సులేటెడ్ లైన్స్. అన్ఇన్సులేటెడ్ లైన్స్ అంటే పీవీసీ పైపింగ్ లేని ఉంటాయి కదా మన ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్, అప్ టు 50 కిలోవాట్ అంటే అప్ టు 50,000 వోల్ట్స్ వరకు బ్లైండ్ గా 10 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మోర్ దాన్ 50 కిలోవాట్స్ అంటే 10 feet 4 inches ఫర్ ఈచ్ అడిషనల్ కేవీ. అంటే ఒక్కొక్క కేవీ పెరుగుతున్న కొద్దీ 4 inches మనకి క్లియరెన్స్ డిస్టెన్స్ పెట్టుకోవాలి. ఈ టేబుల్ రాశారనుకోండి ఎక్సలెంట్ గా మార్క్స్ పడతాయి మీకు. సో అన్ఇన్సులేటెడ్ లైన్స్ అంటే అప్ టు 50 కిలోవాల్ట్. మీరు ఇంటర్వ్యూలో అడిగితే ఇదే క్వశ్చన్ చెప్పాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్సులేటెడ్, ఇఫ్ ఇట్ ఈస్ అన్సులేటెడ్. అన్ఇన్సులేటెడ్ జనరల్ గా ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ అన్ఇన్సులేటెడ్ అయి ఉంటాయి కాబట్టి whenever you supposed to construction any type of scaffolding, minimum clearance distance from the overhead service line is 10 feet up to 50 kilovolt. ఒక్కొక్క తర్వాత మోర్ దాన్ 50 kilovolts అంటే 10 feet plus 4 inches for each additional kV. నేను టైం ఇచ్చినప్పుడు అడగండి. లాస్ట్ 10 minutes లో మీరు డౌట్స్ అడగండి. క్లాస్ చెప్తున్నప్పుడు ఎందుకయ్యా డిస్టర్బ్ చేస్తావు? నీకున్న నాలెడ్జ్ అంతా నా మీద ఉపయోగిస్తావా ఏంటి? నువ్వు కన్స్ట్రక్షన్ వర్కర్ అయితే టైం ఇస్తాను, అప్పుడు డౌట్స్ అడుగు, వెర్బల్ గా చెప్తాను. ఓకే చూడండి, ఇది మినిమం క్లియరెన్స్ ఫ్రమ్ ది ఎలక్ట్రికల్ లైన్స్. సో ఇది ఇంపార్టెంట్. ఇదైన తర్వాత నెక్స్ట్ క్లాసు సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తాను. సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఉన్నాయి. అదైన తర్వాత సమ్ ఇంపార్టెంట్ సేఫ్టీ చెక్ లిస్ట్ కూడా చెప్తాను. ఓకేనా? ఇది అయిపోతే వేరే టాపిక్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఒకవేళ తొందరగా అయిపోయింది అనుకోండి, సేఫ్టీ మెజర్స్ యాజ్ పర్ నేషనల్ బిల్డింగ్ కూడా చెప్తాను. ఇప్పుడు అడగండి, వాట్ ఈస్ యువర్ డౌట్స్? Sir, insulated and uninsulated both are same distance, sir. తమ్ముడు, ఇన్సులేటెడ్ అంటే ఆ ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ కి పీవీసీ పైపులు వేస్తారు. చూడండి, బిల్డింగ్ పక్క నుంచి ఏదైనా ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ ఉంటే పీవీసీ పైపింగ్ తోటి ఉంటాయి, అవి మనకి ఇన్సులేటెడ్. అన్ఇన్సులేటెడ్ అంటే పీవీసీ పైపింగ్లు ఉండవు. జనరల్ గా ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ అన్ని అన్ఇన్సులేటెడ్ అయి ఉంటాయి. ఎందువల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే ఫైండ్ అవుట్ చేయడానికి ఆ పర్టికులర్ ఏపీ ట్రాన్స్కో పీపుల్ కి ఈజీగా ఉంటుంది. అది ఓకే. బట్ ఇన్సులేషన్ ఇచ్చినా కూడా సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది సార్, అప్ టు 50 kV. అప్ టు 50 kilovolts అండి. సార్ అదే అంటున్నాను నేను కూడా. అవునండి, ఇన్సులేటెడ్ అన్సులేటెడ్ కూడా అప్ టు 50 kV 10 feet కదా అంటున్నా. రెండింటికి డిఫరెన్స్ ఏముంది? ఇంకా ఇన్సులేట్ ఇచ్చిన అదే మరి అదే పెట్టాడు కదా. ఇది లెస్ దాన్ 300 volts అంటే 3 feet మెయింటైన్ చేయండి. 300 volts టు 50 kilovolt అంటే 10 feet అండి. యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇచ్చాడు, నేనే మార్చలేం కదా. ఇది సరే సార్, థ్యాంక్ యూ. చెప్పమంటారా? చెప్పండి. ఇది యాజ్ పర్ డిజైన్ ప్రకారం ఇచ్చారు, ఫార్మాట్ ప్రకారంగా మీరు ఈ రకంగా మెయింటైన్ చేయాలి అని. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? यस सर. అడగండి డౌట్. వాట్ ఈస్ యువర్ డౌట్? सर ये जो क्लियरेंस जो मेंटेन करे सर, ये कौन सा स्टैंडर्ड में फॉलो करते सर? कौन सा स्टैंडर्ड फॉलो करता है? ये जो रूल्स है, ये कौन सा रूल्स में लिखा कि इतना स्टैंडर्ड मेंटेन करना है? ये स्टैंडर्ड मेंटेन करने की ये रूल्स है. ये पूरा स्कैफोल्डिंग बुक फॉर्मेट में, स्कैफोल्डिंग सेफ्टी चेकलिस्ट का बुक फॉर्मेट पीडीएफ पढ़ाई करो, उसमें ये पूरा स्टैंडर्ड्स मिल जाएगा आपको. तो अपना इंडियन स्टैंडर्ड या इंटरनेशनल? इंडियन स्टैंडर्ड. इंटरनेशनल standard. स्टैंडर्ड्स में ओवरहेड सर्विस लाइंस नहीं रहता है, अंडरग्राउंड सर्विस लाइंस रहता है. ओके, ये इंडियन स्टैंडर्ड्स में ओवरहेड सर्विस लाइंस पूरा इंडिया में, इंडिया और बांग्लादेश पाकिस्तान में रहता है. अब्रॉड कंट्रीज में ओवरहेड सर्विस लाइंस नहीं रहता है, अंडरग्राउंड सर्विस लाइंस रहता है. ओके,
ओके सर, थैंक यू सर। थैंक यू। और थैंक यू कोई सर। डाउट? पढ़ाई कर दो। क्या नेक्स्ट क्लास में भी एनरोल हो जाओ। ये टॉपिक होने के बाद और एक इम्पोर्टेंट टॉपिक भी मैं आपको बताता हूँ। ఓకే రైట్ అండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. చూడండి, ఈ టైప్స్ ఆఫ్ స్కఫోల్డింగ్, ఇవి స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్. స్కఫోల్డింగ్ టైప్స్ డిఫరెంట్, స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్ డిఫరెంట్. స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్ అంటే స్కఫోల్డింగ్ లో ఉండే విడిభాగాలు. స్కఫోల్డింగ్ టైప్స్ అంటే స్కఫోల్డింగ్ లో రకాలు. దానికి ఇది దీనికి అది రాయకండి. స్కఫోల్డింగ్ లో రకాలు ఏంటి? మెయిన్ 8 రకాలు ఉన్నాయి. ఇంకేదైనా ఉంటే అది కూడా రాసుకోవచ్చు మీరు అడిషనల్ గా. ఏంటి? పైప్ అండ్ కపులర్ స్కఫోల్డింగ్ ఆర్ స్టీల్ స్కఫోల్డింగ్. ఇదే వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ కి ఇదే వాడతారు. సపోర్టెడ్ అండ్ ట్యూబ్లర్ స్కఫోల్డింగ్, రూలింగ్ స్కఫోల్డింగ్, హెచ్ ఫ్రేమ్ స్కఫోల్డింగ్, క్యాంటిలివర్ స్కఫోల్డ్, పుట్లాగ్ స్కఫోల్డ్, సస్పెండెడ్ స్కఫోల్డ్, ఏరియల్ లిఫ్ట్స్. ఈ 8 క్లియర్ గా రాసి ఒక్కొక్క దానికి సబ్ పాయింట్స్ రాస్తే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ స్కఫోల్డింగ్ హజార్డ్స్, ప్రివెంటివ్ మెజర్స్. అదొక 10 మార్క్స్ క్వశ్చన్. ఓకే రైట్.